మేరు బంధువులందరికీ నమస్కారం. దయచేసి ప్రతి ఒక్క మేరు బంధువు యొక్క ప్రథమ కర్తవ్యం మన వాస్తవ జనాభాను ప్రభుత్వానికి చూపించడం. మన జనాభా ప్రభుత్వ రికార్డులలో 1,04,600 చిల్లర జనాభా మాత్రమే ఉన్నది. ఆ తప్పిదం ఎందుకంటే మన ఇంతకుముందు అంటే ఆ కులగణన చేస్తున్నప్పుడు ఎమ్యునరేటర్స్ మన ఇంటికి వస్తున్నప్పుడు మన గెజిట్లో ప్రభుత్వ గెజిట్లో చిప్పోళ్ళు బ్రాకెట్ల మేరా అని ఉండడం వల్ల ఇది మన వాడుక భాషలో మన కులంలో ఉన్నటువంటి బంధువులు మనను మేరు అని, దర్జీ అని, టైలర్స్ అని, మేరా అని ఇట్లా వివిధ రకాల మనకు పేర్లతోటి మన కులాన్ని పిలుచుకోవడం వల్ల వచ్చినటువంటి ఎమ్యునరేటర్స్కి మనం ప్రాపర్గా చెప్పకపోవడం వల్ల ఆ జనాభా తగ్గిందని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి దయచేసి తర్వాత మొన్న మేరు అనే పదాన్ని కూడా గవర్నమెంట్ గెజిట్లో చేర్చింది. అందరు రిప్రజెంటేషన్ చేయడం వల్ల మేరు అనే పదాన్ని మాత్రం చేసింది, కానీ మేరా అనే పదం పోలేదు, చిప్పోళ్ళు అనే పదం పోలేదు. ఇప్పుడు ప్రభుత్వ గెజిట్లో మేరా ఉంది, మేరు ఉంది, చిప్పోళ్ళు ఉంది. కానీ ప్రభుత్వ రికార్డులలో ఆఫీసర్ రికార్డులలో ఇంకా మనకు మేరానే వస్తుంది. మేరు అనేది ఆప్షన్ పెట్టుకోవచ్చు. అంటే మనం క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేస్తున్నప్పుడు మేరును కూడా వాళ్ళు ట్రీట్ చేసి తీసుకుంటారు. ఇప్పుడు చూడండి, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆత్మభవన కింద మేరా ఆత్మభవనం కింద మనకు ఎకరం భూమి ఇచ్చారు. మేరా అని పదం మీదనే ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని కొంతమంది మరి మన మేరు పెద్దలు మేరా ట్రస్ట్ అని పెట్టారు, మేరు అని ట్రస్ట్ పెట్టలేదు. మన కార్పొరేషన్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేరా కార్పొరేషన్ ఇచ్చింది, మేరు అని ఇవ్వలేదు. ఎందుకంటే గవర్నమెంట్ గెజెట్లో మేరా అనే పదం ఉంది కాబట్టి మేరాని ఇస్తున్నారు. మనం మేరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే 3 పదాలలో ఏదైనా కరెక్ట్ అని చెప్తున్నారు వాడ. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి మరి వివిధ రకాల కొంతమంది మేరు అని పెట్టాలి, కొంతమంది మేరా అని పెట్టాలి, కొంతమంది చిప్పోళ్ళు అని పెట్టడం వల్ల వాళ్ళు 3 పేర్లు పెట్టేశారు. సరే, అది మన చేతులు తీసి మన నెత్తి మీద పెట్టారు. కాబట్టి ఏదైనా కూడా అక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. కన్ఫ్యూజ్ అయ్యి మనం 1,04,000కే లిమిట్ అయిపోయినాం. పక్క కులంతో కూడా పోల్చుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. పక్క కులం ఏమంటున్నారు, మిగతా 133 కులాలలో మన కులం మీ 1,00,000 మంది ఉన్నారు, 1,00,000 మందికి మీరు ఏం కులం అనే పరిస్థితికి వచ్చినాం మనం. వాస్తవానికి మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం, అందరు చెప్పిన దాని ప్రకారం 8 నుంచి 9-10 లక్షలు ఉన్నామని మనం చెప్తున్నాము. కాబట్టి అందరి మేరు కులస్తుల యొక్క ప్రధాన కర్తవ్యం మన వాస్తవ జనాభాను మనం చూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం మేము ఒక PDF ఫామ్ ప్రిపేర్ చేసాము. తర్వాత మేరా కార్పొరేషన్ .in లింక్ కూడా పంపించాం. ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలని కూడా యూట్యూబ్ లింకులు కూడా పంపించాము. ఒక